ಇವತ್ತು ನಾವು ಮಾರಮ್ಮನ ಒಂದು ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಮೆಹಂದಿಯ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಇಟ್ಕೊಂಡಿದ್ದೀವಿ. ಕಾರಣ ಏನು ಅಂದರೆ, ಆಷಾಢ ಮಾಸದಲ್ಲಿ ಹೆಣ್ಮಕ್ಳು ಮೆಹಂದಿನ ಕೈಗೆ ಹಾಕೊಂಡ್ರೆ ತುಂಬ ಶುಭ ಅಂತ ಹೇಳಿಬಿಟ್ಟು ಹೇಳಲಾಗುತ್ತೆ. ಈ ಒಂದು ಮೆಹಂದಿಯ ಅರ್ಥವನ್ನು ಇವರು ಜಯಶ್ರೀ ಅಂತ ಇವರು ಹೇಳ್ತಾರೆ. ಇವ್ರದ್ದು ಕೂಡ ಒಂದು ಚಾನಲ್ ಇದೆ, ಅವರ ಒಂದು ಚಾನಲ್ ಕೂಡ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಹೇಳ್ತೀನಿ. ಅವರಿಗೆ ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಳಕ್ ಬರಲ್ಲ, తెలుగుನಲ್ಲಿ ಹೇಳ್ತಾರೆ, ಕೇಳಿ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విజయ్. ఆషాఢ మాసంలో గోరెంటాకు పెట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే గోరెంటాకు గౌరీదేవి ఇంటి ఆకు. గౌరీదేవి సాక్షాత్తు గోరెంటాకును చెట్టును పెంచింది, అందుకే దీన్ని గోరెంటాకు అంటారు. అందుకే మా ఫ్రెండ్స్ అందరము కలిసి ఇవాళ ఆషాఢ మాసం గోరెంటాకు సంబరాలు జరుపుకుంటున్నాము. ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ತೆಲುಗಿನಲ್ಲಿ ನಮ್ಮ ಒಂದು ವೀಕ್ಷಕರಿಗೆ ಮೆಹಂದಿ ಯಾಕೆ ಹಾಕೋಬೇಕು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ವಿವರಿಸಿದ್ರಿ. ತೆಲುಗು ಬರೋರು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಿ, ಇಲ್ಲ ಅಂತಂದರೆ ನಾನು ಕೊನೆಯಲ್ಲಿ ಕನ್ನಡದಲ್ಲಿ ನಿಮಗೆ ಅರ್ಥವನ್ನು ಹೇಳ್ತೀನಿ. ಈಗ ಮೆಹಂದಿ ಡಿಸೈನು ಯಾವ್ಯಾವ ಥರ ಹಾಕ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ತೋರಿಸ್ತೀನಿ, ನೋಡೋಣ ಬನ್ನಿ. ಥ್ಯಾಂಕ್ ಯು. నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. ఏపువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి ఆహా సిగ్గంత చీర కట్టింది. చీరలో చందమామ ఎవరమ్మ, ఆ గుమ్మ సీతమ్మ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో తిరగబూసింది. కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు, కోసిరవన్నీ సీత కొప్పు చుట్టండి. కొప్పుర పూలు గుప్పే తంతెందుకండి, కోదండ రామయ్య వస్తున్నాడండి. రానే వచ్చాడో యమ్మ రామయ్య, వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయా. రానే వచ్చాడో యమ్మ రామయ్య, వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయా. సీతకి రాముడే సొంతమయ్యే చోటిది, నేలతో ఆకాశం